కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను నెల రోజులలోపే అమలు చేశామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో 7 విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే బీఆర్ఎస్ మందబలంతో మున్సిపాలిటీ కలిపారని మండిపడ్డారు. తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక గ్రామ పంచాయతీ చేస్తామని తీర్మానాలు చేయడం వాళ్లకు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న ఆయన, ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే అయ్యి ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా పాల్గొనలేదని విమర్శించారు కేకే. మున్సిపాలిటీలో 7 విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేర్చాలని మరి తీర్మానం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వారు చేయడం జరిగింది. వాళ్ళ ఆ 7 విలీన గ్రామాలు మేము మున్సిపాలిటీలో చేరం కుర్రో మొర్రోను మొత్తుకున్నప్పటికి కూడా, వాళ్ళు అనేకమైన తీర్మానాలు చేసినప్పటికి కూడా, నిరసనలు తెలిపినప్పటికి కూడా, కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజు బలవంతంగా మందబలంతో ఇవాళ అటువంటి నిరసనలను ప్రజాస్వామిక వ్యవస్థ కించపరిచేలా వారు ఆ రోజు బలవంతంగా ఆ గ్రామాలను మున్సిపాలిటీలో చేసిన పాపానికి అక్కడ అనేక మంది ప్రజలు అవస్థలకు గురైనరు. 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడ ఉన్న భూములను కూడా వీళ్ళు అభివృద్ధి పేరిట, ల్యాండ్ పూలింగ్ పేరిట లాక్కొని వాళ్ళను ఇలా భూ నిర్వాసితులుగా చేసి, భూమి లేని వారిగా చేసి అష్ట కష్టాలు పట్టబెట్టిన ఘనత ఎవరిదా అంటే కేటీఆర్ గారు. వాటన్నింటికి కూడా జరిగిన వాటికి బాధ్యత వహిస్తుందని చెప్పకుండా, అక్కడి ప్రజలకు ఇవాళ క్షమాపణలు చెప్పకుండా, ఆ నష్టపరిహారాన్ని నేను ఇస్తాను కూడా చెప్పకుండా, కేవలం ఎలక్షన్లలో కేకే మహేందర్ రెడ్డి ఇవాళ ఆ విలీన గ్రామాలను మున్సిపాలిటీగా చేస్తా అని చెప్పిండు. కాబట్టి నేను ఒక తీర్మానం చేస్తే సరిపోద్దని చెప్పి తీర్మానం చేయించి ఇవాళ చేతులు